హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రుచికరమైన పప్పు వీడియో చేస్తున్నానండి. అదేంటంటే మనకు సమ్మర్లో బాగా అన్ని చోట్ల పల్లెల్లో కాడ ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. అదేనండి చింత చిగురు పప్పు. చింత చిగురు ఈరోజు నేను మీకు వీడియోలో చింత చిగురు పప్పు అనేది చేసి చూపెడుతున్నాను. ఇది వేడివేడి అన్నంలో సైడ్ డిష్ ఏమైనా పికిల్స్ కానీ పాపడ్స్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురు అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ వీడియో చూసేసి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియో చూపెడతాను. మీరు కూడా చూసి చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, చాలా రుచికరమైన పప్పు అండి, ట్రెడిషనల్ పప్పు. ఇది ఎలా చేయాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ బాగా వాడిపోయింది అంతా తీసేసి వేస్టేజ్ అంతా తీసి చింత చిగురు అంతా వాష్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ తీసుకుని అందులోకి కందిపప్పు వేసేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులోకి చింత చిగురు కూడా వేసేసుకుంటున్నాను. చింత చిగురు ఫస్ట్ హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నానండి. హాఫ్ ఆనియన్ వేసుకున్నాక ఒక 3 టమోటాలు వేసుకున్నాక ఇందులోకి నేనైతే రెడ్ మిర్చి వాడుతున్నానండి, డ్రై చిల్లీ. మీరైతే పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి కన్నా రెడ్ చిల్లీతో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. అందుకనే నేను రెడ్ చిల్లీ వాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసి గ్రీన్ చిల్లీ కూడా వాడుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ముందే వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి పక్కన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకునేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మన పప్పు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం మెత్తగా మనము మరీ మెత్తగా కాకుండా ఒక పలుకులాగా మనం దిద్దుకోవాలి పప్పుతో. దీంతో మనం పప్పుని దిద్దుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న ప్యాన్లో పోపు పెట్టుకుందామండి. పప్పుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసి ఇందులోకి అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా తుంచి వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఇది బాగా వేగాక ఇందులోకి మనం పప్పులోకి ఇలా కలిపేసుకుందామండి. ఇలా పప్పులోకి వేసేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఇలా కలుపుకొనేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించాలండి. అప్పుడు అంతా మంచి ఫ్లేవర్ అంతా వస్తుంది ఇందులోకి. ఇప్పుడు మనం పప్పు ఇలా వేడివేడిగా అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ ఇది. మీకు నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే చాలా సింపుల్ రెసిపీస్ అండి. అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.